సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని సిర్గాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పాములు స్వైర విహారం చేస్తున్నాయి. పాఠశాలలోకి పాములు రావడంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నందున పాములు వస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. భయంతో నిద్ర లేకుండా గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పాము వచ్చింది, చంపడానికి వచ్చేసరికి అక్కడ మళ్ళీ లేదు. మళ్ళీ పొద్దున లేసరికి చెట్టు కాడ నుంచి మళ్ళీ చెట్టు కాడ నుంచి అక్కడ హోల్ ఉంది, బాత్రూమ్ హోల్. ఆ బాత్రూమ్ హోల్లోకి పోయింది. ఆ లోపలికి వస్తుందేమని భయం అవుతుంది. పాము వచ్చింది. పాము వచ్చినప్పుడు ఆ పాము అనేది తీగ చుట్టుపోయింది. తీగ చుట్టుపోయినాక మేడం వాళ్ళు ఒక 4-5 ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి కొట్టడానికి ట్రై చేశారు, కానీ అది దొరకలేదు. దొరకకపోయేసరికి అందరు టెన్షన్తో ఇంకా మేడం తొందరగానే పంపించింది. అయితే పొద్దున స్నానానికి వచ్చినప్పుడు అక్కడ నుంచి పాము అక్కడ నుంచి వస్తుంటే పిల్లలు చూసి మేడంకి లేపి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పైన పోయి నేను అందరికీ పడుకోబెట్టేసి ఎవరు తిరగకండి, ఏ అవసరం వచ్చినా నా దగ్గరనే ఉంటుంది సార్, కింద వాచ్మెన్ ఉంటుంది, తనకు చెప్పిందాక బయటకు మాత్రం రాకండి అని చెప్పేసాను సార్. నేను ఇన్ఫర్మేషన్ అయితే మేడంకి ఇచ్చిన. ఇంకా మరి మేడం వస్తే కానీ బాత్రూమ్ రంధ్రంలోకి వెనక పోయింది, కానీ అందుకని బాత్రూమ్ డోర్స్ అన్నీ పెట్టేసిన. పిల్లలు కూడా ఈరోజు స్నానం కొంతమందే చేసింది సార్.